పాలనలో తన మార్పు చూపిస్తున్నారు సీఎం చంద్రబాబు. ప్రభుత్వ ప్రక్షాళన విషయంలో తన మార్క్ ఏంటో స్పష్టం చేస్తూ నిర్ణయాలు చేపడుతున్నారు. 5 హామీల అమలుపై ప్రణాళికతో వేగంగా పనిచేయాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పాలనపై కొత్త ప్రభుత్వం మార్క్ ఉండాలని, మార్పు స్పష్టంగా కనిపించాలంటున్నారు. ప్రకటించినట్లుగానే టీటీడీ ప్రక్షాళనతో పని మొదలుపెట్టిన చంద్రబాబు ఇప్పటికే ధర్మారెడ్డిని తప్పించి ఈవోగా సీనియర్ ఐఏఎస్ శ్యామలరావుకు పోస్టింగ్ ఇచ్చారు. అన్ని విభాగాల్లో మార్పులు చేర్పులకు సీఎం చంద్రబాబు కసరత్తు చేపట్టారు. అధికారుల బదిలీలపై సీఎం చంద్రబాబు కసరత్తు ముమ్మరం చేశారు. అన్ని విభాగాల్లో మార్పులు చేర్పులపై సీఎం చంద్రబాబు దృష్టి పెట్టారు. ఇందులో భాగంగానే కాసేపటి క్రితమే సీఎస్, డీజీపీలతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. నిబంధనల ప్రకారం పనిచేసే వారికి కీలక పోస్టులు ఇవ్వాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. వైసీపీతో సంబంధం ఉన్నవారిని దూరం పెట్టే ఛాన్స్ ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. రైట్, ఇక కొత్త ప్రభుత్వంలో కొత్త మార్పులకు శ్రీకారం చుట్టారు చంద్రబాబు. ప్రతి డిపార్ట్మెంట్లోనూ మార్పులకు చేర్పులకు అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి లైవ్ ద్వారా అందిస్తారు. కాంతి. శ్వేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారు. అధికారులతోటి ముందు తన ప్రక్షాళనను ప్రారంభించారనే చెప్పుకోవాలి. ఏదైతే కొంతమంది పోలీస్ అధికారులతో పాటుగా ఐఏఎస్లను కూడా మార్పులు చేర్పులు చేసే విషయం పైన కసరత్తు అయితే చేస్తున్నారు. ఈ ఉదయం చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని తన నివాసంలో సిఎస్తో పాటుగా సీఎంఓ అధికారులు అలాగే డీజీపీ తోటి సమావేశమయ్యారు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల కలెక్టర్ల నుంచి సంబంధించినటువంటి డేటాని కూడా ఆయన తీసుకోవడం జరిగింది. అలాగే పోలీస్ అధికారుల మీద కొంత ప్రత్యేకంగా దృష్టి పెట్టారనే చెప్పుకోవాలి. ముందుగా ఎవరైతే పోలీస్ అధికారులు ఇప్పటికీ కూడా కొంతమంది వైసీపీకి సపోర్ట్గానే ఉంటున్నారు, వారందరినీ కూడా ప్రక్షాళన చేయాల్సి ఉంది అని చెప్పి ఇప్పటికీ పలుమార్లు చంద్రబాబు నాయుడు అధికారులను సూచించారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం జరిగినటువంటి సమావేశంలో కొంతమంది అధికారుల జాబితాని కూడా సిద్ధం చేసినట్లుగా తెలుస్తూ ఉంది. సీఎంతో పాటు ఈ భేటీ అయిన సీఎంఓ అధికారులు కావచ్చు, అలాగే సిఎస్, డీజీపీకి కొన్ని సూచనలు ముఖ్యమంత్రి చేసినట్లుగా తెలుస్తూ ఉంది. ఏదైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసేవారు అలాగే ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పనిచేసేవారు ఎవరు కూడా అధికారులుగా ఉండాల్సిన పని లేదు. ఖచ్చితంగా వీరందరికీ కూడా మార్పులు చేర్పులు ఉంటాయి అని చెప్పి ముందు నుంచి చెప్తున్న నేపథ్యంలో అధికారుల ప్రక్షాళన విషయంలో చంద్రబాబు నాయుడు ఫోకస్ చేశారు. మొదటి నుంచి ఎవరైతే అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, ఐఏఎస్ల సమావేశంలో కూడా కొంతమంది ఐఏఎస్లను అలాగే ఐపీఎస్లను, పోలీస్ అధికారులను కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కలిసేదానికి కూడా ఆయన ఇష్టపడలేదు. ఏదైతే సిఐడికి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, అలాగే ఐఏఎస్లకి సంబంధించి స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి కొంతమంది ఐఏఎస్లను కూడా చంద్రబాబు నాయుడు ఆయన కలిసేందుకు కూడా ఇష్టపడలేదు. అయితే ఐఏఎస్ల మీటింగ్లో కూడా ఆయన కొంతమందితో మాత్రమే మాట్లాడడం జరిగింది. ఇలా ప్రక్షాళన దిశగా నిన్న టీటీడీ ఈఓని కూడా బదిలీ చేయడం, ఆయన సెలవు పైన వెళ్తుండడంతో ఆయనకు సెలవు మంజూరు చేయలేదు మొదటగా. ఇట్లాంటివన్నీ కూడా ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే ప్రజలకు పరిపాలన చేయాల్సిన అవసరం ఉంది. సో ఈ నేపథ్యంలో పోలీసులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండే అవకాశం ఉండకూడదు. దీంతో పాటుగా ఎవరైతే సపోర్టివ్గా లేని వారు ఉంటారో, ప్రభుత్వానికి సపోర్ట్గా లేని వాళ్ళు కొంతమంది ఎక్కువగా ఆలోచిస్తున్న వారు కూడా ఉన్నారు. వారందరినీ కూడా మార్చి మరొక కొత్త వారిని ఆ ప్లేస్లో వేయాలని చెప్పి కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు జరిగినటువంటి సమీక్షలో కొందరి అధికారులను అలాగే కొన్ని ప్లేసెస్లో ఉన్నటువంటి నాయకులకి సంబంధించినటువంటి ఫోర్స్ ఎవరైతే మీద ఉందో వారందరినీ కూడా మార్చే ఆలోచనలో ప్రభుత్వ అధికారులు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆయనను చంద్రబాబు నాయుడు ఈరోజు సిఎస్తో పాటుగా డీజీపీ అలాగే సీఎంఓ అధికారులతో భేటీలో కొంతమంది అధికారుల లిస్టును అయితే తయారు చేసినట్లుగా తెలుస్తూ ఉంది. శ్వేత, కాంతి, అయితే ప్రధానంగా టీటీడీతో ప్రక్షాళన స్టార్ట్ చేశారు చంద్రబాబు. సో ప్రధానంగా మీరు అన్నట్లుగా కొన్ని డిపార్ట్మెంట్స్ కాకుండా ఇంకా ఏవైనా డిపార్ట్మెంట్స్ ఉన్నాయా ప్రక్షాళన చెయ్యాలని అనుకుంటున్నవి?
మొదటిగానే ఫస్ట్ డే చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత సిఎస్ డీజీపీ ఆయనను మర్యాదపూర్వకంగా కలవడానికి వెళ్ళిన రోజే సిఎస్ తోటి ఆయన కలవడానికి ఇష్టపడలేదు, గత సిఎస్ని కలవడానికి ఇష్టపడలేదు. ఆయనతో పాటుగా వెళ్ళిన డీజీపీతో పర్సనల్గా మీట్ అయినప్పటికీ సిఎస్ని కలవకపోవడం, మాజీ సిఎస్ని కలవలేదు. కలవకపోగా మిగిలిన ఐఏఎస్ అధికారులతో పాటు కాసేపు ఒక నిమిషం నుంచి 2 నిమిషాలు మాత్రమే మాట్లాడి వెళ్ళారు. ఆ తర్వాత ఆయన సెలవు పెట్టడము, సెలవు అనంతరం ఆయనను మార్చి కొత్త సిఎస్ని ఏదైతే కొత్త సిఎస్ని ఏర్పాటు చేయడము, ఇవన్నీ కూడా తర్వాత టీటీడీ చైర్మన్ టీటీడీ ఈఓ విషయంలో కూడా అదే జరిగింది. ఆయన సెలవు కోరడంతో టీటీడీలో మొత్తంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం చాలా ఉంది, అవినీతి ఆరోపణలు అనేవి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆయనకు సెలవు అయితే మంజూరు చేయలేదు. ఆ తర్వాత వారం రోజులు సెలవు మంజూరు చేసినప్పటికీ కూడా ఆయనను రాష్ట్రం దాటి వెళ్లకుండా ఉండేలాగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత నిన్న రాత్రి మార్చడం జరిగింది. ఇలా మిగిలిన శాఖలు అన్నిట్లో కూడా ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ మీద చంద్రబాబు నాయుడు ఎక్కువగా కసరత్తు చేస్తున్నారనే చెప్పుకోవాలి. ఈ సెక్షన్స్ ఏవైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారుల విషయంలో కొంత సీరియస్గా ఉన్నారు. ఈ నేపథ్యంలో ముందుగా పోలీస్ శాఖ పైన చేస్తూనే మిగిలిన ఏవైతే డిపార్ట్మెంట్స్కి సంబంధించినటువంటి ఐఏఎస్లను ఐపీఎస్లను బదిలీ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో అందరూ కూడా ప్రస్తుతం ఆ సమీక్ష సమావేశంలో ఇచ్చినటువంటి రిపోర్ట్ని ఆధారంగా చేసుకుని మిగిలిన డిపార్ట్మెంట్స్లో వారిని బదిలీ చేసే అవకాశం ఉంటుంది. శ్వేత. కాంతి, థ్యాంక్ యూ.